నిజాంపేట సర్కిల్ బాచుపల్లి కౌసల్య కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయ కామన్ కౌసల్య కాలనీ లోపలికి వచ్చే రోడ్డు దగ్గర ఆలయ కమిటీ సభ్యులు కాలనీ బాసుల ఆధ్వర్యంలో కమాన్ నిర్మిస్తుండటంతో కొంతమంది వ్యక్తులు రోడ్ బ్లాక్ చేసి అక్రమ గుడి కమాన్ నిర్మిస్తున్నారని మున్సిపల్ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం హైడ్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. గుడి కమాన్ తొలగిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ కమిటీ సభ్యులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు ఆపేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆగం రాజు మాట్లాడుతూ మేము ఇక్కడ ఆలయ కమాన్ నిర్మిస్తున్నామని నిజాంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు ట్రాఫిక్ పోలీసులకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. వారు ఇప్పుడు వచ్చి దీన్ని తొలగించడం హిందువుల మనోభావాలను దెబ్బతిందన్నారు. మేము మా ఇంటి కోసమో ఎవరి స్వార్థం కోసమో దేనికోసమో ఇక్కడ పనులు చేయలేదని కేవలం కాలనీలో నిర్మించిన ఆలయం ప్రజలకు తెలియజేయాలని ఇక్కడ కమాన్ నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు. అధికారులు ఇది గమనించి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమాన్ నిర్మించుకోవడానికి సహకరించాలని కోరారు. ఇక్కడ కమాన్ నిర్మించడానికి మేము ఎక్కడికైనా వెళ్తామని తెలిపారు. ఏమంటే హైదరాబాద్ చెప్పుకొని వస్తున్నారు, వాళ్ళ పేరు ఎందుకు బదనాం చేస్తున్నారు? నిజాన్ని మీరు అడగా చేసుకుంటా పోతే వస్తున్నా ఏమెత్తుడు వస్తున్నా నా గురి పర్మిషన్ దేనికి అయినా పర్మిషన్ ఇస్తారా? కమ్మాల పర్మిషన్ ఇస్తారా? అంటే పర్మిషన్ ఇస్తారా? అట్లా మన సార్ సార్ ఏంటి సార్? లేదు సార్, ఇది మనం టెంపుల్ ఆఫ్ సార్, ఇది పర్మిషన్ అడిగింది సార్. కమిషనర్ గారు అడిగిన పర్మిషన్ అంటే మనకి పర్మిషన్ ఏ రకంగా ఇస్తారని చెప్పారు సార్. చెప్పారు అడిగిన సార్ పర్మిషన్